బిగ్ టీవీ ఆధ్యాత్మిక ప్రేక్షకులకు నమస్కారం. సెప్టెంబర్ 17వ తారీఖున చంద్రగ్రహణం ఉంటుంది అంటున్నారు. మరి చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుందా? ఏ దేశాల్లో కనిపిస్తుంది? ఈ చంద్రగ్రహణం రోజున ఎటువంటి నియమాలు పాటించాలి? దాని ఫలితాలు ఏ విధంగా ఉండనున్నాయో మనకి తెలియచేయడానికి స్టూడియోలో మనతో పాటు అందుబాటులో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. గురువు గారితో మాట్లాడి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, రేపు సెప్టెంబర్ 17-18వ తారీఖున చంద్రగ్రహణం ఉంటుంది అంటున్నారు. అసలు ఈ చంద్రగ్రహణం అనేది మన భారతదేశంలో కనిపిస్తుందా? ఒకవేళ కనిపిస్తే ఎటువంటి నియమాలు పాటించాలో ఒకసారి తెలియచేయండి. సెప్టెంబర్ 17వ తారీఖు రోజున చంద్రగ్రహణం అనేటువంటిది ఏర్పడుతుంది. అది పూర్వభాద్ర నక్షత్రంలో మీనరాశిలో ఏర్పడుతున్నటువంటి పాక్షిక చంద్రగ్రహణ ప్రభావం. అయితే ఈ పాక్షిక చంద్రగ్రహణం అనేటువంటిది సెప్టెంబర్ 17వ తారీఖు రోజున రాత్రి 8:41 ప్రారంభమై 18వ తారీఖు రాత్రి అనగా ఈ యొక్క 17 మధ్యరాత్రి తెల్లవారితే 18 అనగా 12:47 వరకు ఈ యొక్క పాక్షిక చంద్రగ్రహణ ప్రభావం ఉంటుంది. సుమారు 4 గంటల నిమిషాల నిడివి పాటుగా ఉండేటువంటి ఈ యొక్క పాక్షిక చంద్రగ్రహణ ప్రభావము. అయితే ఈ పాక్షిక చంద్రగ్రహణం అనేటువంటిది మన భారతదేశంలో ముంబై తీర ప్రాంతంలో కొన్ని ప్రదేశాలలో మాత్రమే, అతి కొద్ది ప్రదేశాలలో, అందున 15 నిమిషాలు మాత్రమే మనకు దృగ్గోచరం అవుతుంది. కాబట్టి ఇది భారతదేశంలో సంపూర్ణంగా కనిపించదు. కాబట్టి ఈ భారతదేశంలో నివసించేటువంటి ప్రజలు ఎవ్వరు కూడా ఈ పాక్షిక చంద్రగ్రహణం గురించి భయాందోళనలు పడవలసిన అవసరం లేదు. నియమాలు పాటించాల్సినటువంటి అవసరం లేదు. నియమాలు వేరు, పరిహారాలు వేరు. కాబట్టి ఇక్కడ వీక్షించేటువంటి బిగ్ టీవీ ప్రేక్షకులు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, నియమాలు పాటించకపోయినా ఈ చంద్రగ్రహణ ప్రభావము ఏ ఏ రాశుల మీద ఉంటుందో ఆయా రాశుల వారు ఖచ్చితంగా కొన్ని పరిహారాలు పాటించుకొని తీరవలసిందే. ఎందుకనంటే గ్రహణం అనేటువంటిది కనిపించే ప్రదేశానికి నియమాలకు మాత్రమే వర్తింపజేస్తూ ఉన్నటువంటి సందర్భంగా ఈ గ్రహణం అనేటువంటిది ప్రపంచం యావత్తూ నివసించేటువంటి ప్రజల మీద ప్రభావము ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పవచ్చు. అలాగే ఒకే నెలలో అనగా భాద్రపద మాసంలో పౌర్ణమికి చంద్రగ్రహణము, అమావాస్య రోజున సూర్యగ్రహణము, ఒకే నెలలో 2 గ్రహణాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా దీని యొక్క ప్రభావము ఈ గ్రహణాల తదనంతరం భవిష్యత్తులో ప్రపంచం యావత్తూ ఎదుర్కోక తప్పదు. కాబట్టి అందులో ఈ గ్రహణ ప్రభావం ఏ ఏ రాశుల మీద ఉంటుంది, ఎటువంటి వాళ్ళు ఈ నియమాల్ని పాటించాలి, అలాగే ఈ గ్రహణం ఏ ఏ ప్రదేశాలలో కనిపిస్తుంది, ఏ ప్రదేశాల్లో కనుక కనిపించినట్లయితే ఆ ప్రదేశాల వాళ్ళు ఎటువంటి నియమాలు పాటించాలి అనేటువంటి విషయాల గురించి సవివరంగా సంపూర్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ముందుగా వీక్షించేటువంటి బిగ్ టీవీ ప్రేక్షకులు ప్రధానంగా భారతదేశంలో కనిపించినటువంటి యొక్క చంద్రగ్రహణ ప్రభావానికి సంబంధించి పరిహారాలు పాటించుకుంటే సరిపోతుంది తప్ప ఎటువంటి నియమాలు కూడా దీనికి సంబంధించి పాటించాల్సిన అవసరం లేదని మరొక్కసారి మీకు తెలియచేయడం జరుగుతుంది. గురువుగారు, 17-18వ తారీఖున జరిగే ఈ చంద్రగ్రహణం ఏదైతే ఉందో అది భారతదేశంలో కాకుండా మిగిలిన ఏ ఏ దేశాల్లో జరిగే అవకాశం కనిపిస్తుంది? అక్కడున్న వారు ఎటువంటి నియమాలు పాటించాలి? ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా అమ్మ, మధ్యరాత్రి 8:41 అనగా రాత్రి 8:41 ప్రారంభమై 17వ తారీఖు రోజున మధ్యరాత్రి 18వ తారీఖు వచ్చేస్తుంది. 12:47 వరకు ఉంటుంది ఈ యొక్క పాక్షిక చంద్రగ్రహణం. అయితే ఈ పాక్షిక చంద్రగ్రహణము ఎక్కడ ఏ ఏ ప్రదేశాల్లో కనిపిస్తుంది అంటే సౌత్ అమెరికా, నార్త్ అమెరికా అంటే మొత్తం అమెరికా ప్రాంతం అంతా కూడా కనిపిస్తుంది. యునైటెడ్ కింగ్డమ్, బ్రిటన్, అలాగే రెండవది, ఇక మూడవది టర్కీ, మరియు నాలుగవది సౌత్ ఆఫ్రికా, ఐదవది అట్లాంటికా, అంటార్కిటికా తీర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి, యూరప్ దేశాలు, అన్ని దేశాలలో ఈ యొక్క పాక్షిక చంద్రగ్రహణ ప్రభావం అనేటువంటిది ఉంటుంది. అయితే ఎవరెవరు ఎటువంటి నియమాలు పాటించాలి? మీ కుటుంబ సభ్యులు, బిగ్ టీవీ ప్రేక్షకులు గమనించాల్సినటువంటిది, మీ కుటుంబ సభ్యులు, అలాగే మీ బంధువులు, స్నేహితులు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ అమెరికా, యూరప్, యూకే ప్రాంతాలలో గనక ఉన్నట్లయితే, సౌత్ ఆఫ్రికా,
దేశాలలో ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళని అలర్ట్ చేయండి. ఇప్పుడు మనం చెప్పుకునే టైమింగ్ జోన్ అనేటువంటిది సాధారణంగా అమెరికాలో మన వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి అమెరికా బేస్ చేసుకొని మనం చెబుతున్నాము. ఆ టైం జోన్ని మిగతా ఇప్పుడు చెప్పినటువంటి యూరప్ కానీ, యునైటెడ్ కింగ్డమ్ కానీ, అలాగే సౌత్ ఆఫ్రికాలో కానీ మన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఆ టైం జోన్ని సరి చేసుకొని దానికి తగ్గట్టుగా ఆ నియమాల్ని అక్కడ ప్రాంత ప్రజలు పాటించాలి. టైం జోన్ అమెరికాకు వచ్చేసరికి 4 టైం జోన్లలో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది కాబట్టి యావరేజ్గా మనం తీసుకుంటే రాత్రి 17వ తారీఖు రోజున రాత్రి 8:41 ప్రారంభమై 17వ తారీఖు తర్వాత 18 పడగానే మధ్యరాత్రి అనగా 12:47 వరకు ఉంటుంది. ఈ యొక్క పాక్షిక చంద్రగ్రహణం కనిపించేటువంటి ప్రదేశంలో నివసిస్తున్నటువంటి వారు ఎవ్వరూ కూడా సాధారణంగా ప్రధానంగా కొన్ని రాశుల వారు దీనికి ఎఫెక్ట్ అవుతారు కాబట్టి ఆయా రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క గ్రహణాన్ని పాటించకూడదు. ముఖ్యంగా గ్రహణ నియమాలు ఏమిటి అనంటే గ్రహణం సందర్భంగా నిద్రపోకూడదు, భోజన పదార్థాలు భుజించకూడదు. కాబట్టి రాత్రి 8:41 ప్రారంభమవుతుంది కాబట్టి సూర్యాస్తమయం లోపలనే ఎవరైనా కానీ అందరూ కూడా భోజనాన్ని కార్యక్రమాన్ని ఆయా ప్రాంత ప్రజలు ముగించుకోవాలి. ఆ సమయానికి గ్రహణం ఏర్పడే సమయానికి మన యొక్క శరీరంలో ఎటువంటి పదార్థములు ఉండకూడదు. ఇక ఇంట్లో నిల్వ ఉన్నటువంటి పదార్థములు అయితే ఖచ్చితంగా ఆ నిల్వ ఉన్నటువంటి పదార్థాల్లో నీటితో సహా నిల్వ పెట్టుకుంటాం కాబట్టి వాటిలో దర్భ అనేటువంటిది ఆకుకూరలు కాయగూరలు చేసుకుంటాం, దర్భ అనేటువంటిది వేసుకోవాలి. ఒకవేళ దర్భ దొరకలేనటువంటి పరిస్థితులు అయినప్పుడు గరిక అనేది దొరుకుతుంది ఇంటి దగ్గర అయినా కానీ ఆ గరిక వేసినా సరిపోతుంది. ఇక ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ యొక్క గ్రహణాన్ని చూడకూడదు. అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు గ్రహణాన్ని చూడకూడదు. దీని ప్రభావం వలన ఇబ్బందులు ఉంటాయి. అయితే మోటు పద్ధతుల్లో భాగంగా మన వాళ్ళు గర్భిణీలు ఇలా స్టిఫ్గా ఒకే చోట కూర్చొని ఉండాలి, కదలకూడదు, మెదలకూడదు అని చెప్పి చాలా కఠినమైన నియమాలు చెప్తుంటుంటారు. గర్భిణీ స్త్రీలు ఈ యొక్క గ్రహణాన్ని మాత్రమే చూడకూడదన్నారు. కాబట్టి మీ యొక్క యథాలాపంగా మీ ఇష్టం వచ్చినట్టుగా హ్యాపీగా ఇంట్లో కూర్చోవచ్చు, దైవనామస్మరణ చేసుకోవచ్చు. ఇక నియమాలు పాటించాల్సినటువంటి విషయానికి వచ్చేసరికి సాయంకాలం సమయం కల్లా సూర్యాస్తమయం సమయం కల్లా ఇల్లంతా కూడాను శుభ్రపరుచుకొని చక్కగా ఇంట్లో ఆ సమయంలో 8:41 కార్యక్రమం ప్రారంభమవుతుంది కాబట్టి ఆ అమెరికా ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ 8:30 కల్లా కూడా స్నానానికి ఉపక్రమించాలి. 8:41 కల్లా స్నానాన్ని ప్రారంభించి 8:50 కల్లా స్నానాన్ని ముగించుకొని వచ్చి చక్కగా పొడిబట్టలు కట్టుకొని ఇంట్లో పూజా మందిరంలో దీపారాధన చేసుకొని మీ ఇష్టదైవ నామాన్ని గ్రహణం పట్టు సమయం చేసిన తర్వాత ఇష్టదైవ నామాన్ని లేదా మీ గురువుగారు ఉపదేశించినటువంటి మూలమంత్రాన్ని మీరు ఎన్ని మాలలు వీలైతే అన్ని మాలలు ఆ 12:47 లోపల మీరు పూర్తి చేసుకోండి. లేదా మీకు శివ సహస్రనామము, లలితా సహస్రనామము, విష్ణు సహస్రనామము, దేవి ఖడ్గమాల స్తోత్రము, లలితా త్రిశతి నామస్తోత్రము, ఇలా మీకు ఏది మీకు చక్కగా అనిపిస్తే అది ఆ విధంగా వీలైనన్ని సార్లు పారాయణం చేయండి. ఇక తదనంతరం ఎందుకు చెప్తున్నానంటే చాలామంది మంత్రవేత్తలు తాంత్రికవేత్తలు ఈ గ్రహణాల కోసం ఎదురు చూస్తుంటారు. సాధారణంగా మనము 1000 మాలలు జపం చేస్తే ఎంత ఫలితం ఉంటుందో ఈ గ్రహణ సందర్భంగా ఉండేటువంటి సమయంలో ఒక్క మాల చేసినటువంటి ఫలితం ఉంటుంది. కాబట్టి ఇటువంటి సమయాన్ని వీక్షించేటువంటి బిగ్ టీవీ ప్రేక్షకులు ఎవ్వరూ కూడా వదులుకోకండి. ఆ విధంగా మీరు చక్కగా చేసిన తర్వాత పారాయణం చేసిన తర్వాత లేదా జపం చేసిన తర్వాత 12:47 వరకు ఉంటుంది కాబట్టి 12:30 ఆ యొక్క దేవత ఆరాధన కార్యక్రమాన్ని ముగించేసేసి మళ్ళీ విడుపు స్నానం అనేటువంటిది చేయండి. ఆ స్నానం ఆచరించిన తర్వాత మీరు నిద్రకు ఉపక్రమించవచ్చు. ముఖ్యంగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే రాత్రి పూట నుంచి అనగా 8:41 నుంచి 12:47 మధ్యకాలంలో గ్రహణం వస్తుంది కాబట్టి ఆ యొక్క సమయంలో ఎవ్వరు కూడా నిద్రపోకుండా ఉండడమే మేలు. నిద్రపోతే కనుక దరిద్రమైనటువంటి పరిస్థితులు భవిష్యత్తులో అంటే ఏంటి, ధనానికి ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు మనకు ఏర్పడతాయి. కాబట్టి 12:41 తర్వాత 47 తర్వాత విడుపు స్నానం అనేటువంటిది చేసి అనగా 12:30 కల్లా స్నానం ఆచరిస్తే విడుపు స్నానంలోకి వచ్చేసేస్తాం. కాబట్టి ఆ విధంగా స్నానం ఆచరించి నిద్రకు ఉపక్రమించవచ్చు. తర్వాత తెల్లవారుజామున లేవగానే ఇల్లంతా కూడాను మళ్ళీ శుచిగా కడుక్కోవాలి. ఇప్పుడు ఏం చేయాలి?
మంచినీటిలో గళ్ళ ఉప్పు, పసుపు, అలాగే గో అర్క్ అనగా పంచకం వేసి ఆ ఇంటినంతా శుభ్రపరచుకొని మళ్ళీ పూజా మందిరంలో ఉన్నటువంటి వస్తువులు, పూజా పటములన్నీ కూడా శుభ్రం చేసుకొని మళ్ళీ అలంకరణ చేసి మళ్ళీ దీపారాధన చేసి మళ్ళీ కొంత దేవతారాధన చేసి నైవేద్యం పెట్టండి. ఈ విధంగా నియమాలు గనక పాటించినట్లయితే ఈ యొక్క గ్రహణ సందర్భంగా మీకు ఉన్నటువంటి నకారాత్మకమైనటువంటి శక్తి అంతా కూడాను తొలగిపోయి చక్కగా గృహంలో పాజిటివ్ ఎనర్జీతో మీ గృహం నిండిపోతుంది. మీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉండగలుగుతారు. తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడాను చక్కగా ఉంటాయని చెప్పవచ్చు. గురుగారు, ఈ చంద్రగ్రహణం యొక్క ప్రభావం ఏ ఏ రాశుల మీద వచ్చే అవకాశం ఉంది? అలాగే ఈ గ్రహణం తర్వాత ఎటువంటి సమస్యలు వస్తాయి వాళ్ళకి? చంద్రగ్రహణం అనేటువంటిది పూర్వభాద్ర నక్షత్రంలో ఏర్పడుతుంది, మీన రాశిలో ఏర్పడుతుంది. కాబట్టి ప్రధానంగా రాశిని బేస్ చేసుకొని, అనగా గ్రహణం ఏర్పడుతున్నటువంటి రాశిని బేస్ చేసుకొని కొన్ని రాశుల వారికి ప్రభావాలు అనేటువంటివి ఉంటాయి. ఇందులో ముఖ్యంగా మీనరాశిలో ఏర్పడుతుంది కాబట్టి మీనరాశికి 12వ స్థానమైనటువంటి కుంభరాశికి, మీనరాశికి 2వ స్థానమైనటువంటి మేషరాశికి, మీనరాశికి 4వ స్థానమైన మిథున రాశికి, 5వ స్థానమైన కర్కాటక రాశి వారికి, అలాగే 7వ స్థానమైనటువంటి కన్యా రాశి వారికి, 9వ స్థానమైనటువంటి వృశ్చిక రాశి వారికి, వెరసి కుంభ, మీన, మేష, మిథున, కర్కాటక, కన్య, వృశ్చిక రాశులలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క చంద్రగ్రహణ దోష ప్రభావము అధికంగా ఉంటుంది. అంటే ఇక్కడ అధికంగా ఉంటుంది అని అన్నప్పుడు ఏం సమస్యలు వస్తాయండి? సాధారణంగా సంవత్సరంలో 4-5 సార్లు గ్రహణాలు వస్తూనే ఉంటాయి, ఎక్కడో చోట వస్తూనే ఉంటుంది. అయినంత మాత్రాన ఈ గ్రహణాల వల్ల మనుషులకు ఏమైనా కీడు జరుగుతుందా, మేలు జరుగుతుందా? జరిగేది జరగక మానదు, జరగంది ఎన్నటికీ జరగదు అనేటువంటి యొక్క సినిమా డైలాగుల్ని మనం మనసులో పెట్టుకొని అలా తాపీగా హాయిగా వెళ్ళిపోతుంటాం. కానీ జీవితంలో తాపీగా సాయిగా జరగాల్సినటువంటి పనులు కూడా కష్టపడుతూ పూర్తవుతున్నాయనంటే ఇవి కొన్ని గ్రహణ ప్రభావాల వలన ఆయా రాశుల వారికి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు. ఇప్పుడు చెప్పినటువంటి రాశుల్లో లేని వాళ్ళు ఏం జరగదు కదా అని చెప్పి ఆలోచించుకోవచ్చు. చెప్పినటువంటి రాశుల్లో ఉన్న వాళ్ళు మాత్రమే కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు, మిగతా రాశుల వారు ఎటువంటి సమస్యలు ఎదుర్కోరు. పైగా వాళ్ళకి ఆ గ్రహణ ప్రభావం వల్ల కొంత యోగం కలుగుతుంది. అంటే ఉదాహరణకి ఇప్పుడు మనకు ఒక విషయం తీసుకుందాం. ఒక చెడు జరుగుతున్నప్పుడు ఆ చెడుకి ఏ విధంగానైనా కానీ మళ్ళీ మంచి అనేటువంటిది ఉంటుంది. ఉదాహరణకమ్మ కరోనా వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత ఎవరు ఏ రకంగా ఇబ్బంది పడ్డారు? శ్వాస సంబంధంగా ఇబ్బంది పడ్డారు. ఎవరు లాభపడ్డారు? ఈ యొక్క మాస్కులు అమ్ముకునే వాళ్ళు లాభపడ్డారు. అంటే కరోనా అనేటువంటిది ప్రపంచానికి కొంతమంది వచ్చినటువంటి వ్యక్తులకి అది దుష్ప్రభావాలు చూపితే ఈ మాస్కులు 10 రూపాయలు విలువ చేయడమైనటువంటి మాస్కుల్ని కూడా 150-500 రూపాయలకు కూడా అమ్మినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ సమయంలో కోటీశ్వరులైన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అవి అమ్ముకున్నటువంటి కొంతమందికి అది లాభాన్ని చేకూర్చింది. అలాగే డ్రై ఫ్రూట్స్ రేట్స్ పెరిగిపోయాయి అప్పట్లో. కాబట్టి అందరికీ నష్టం కలిగిందా ఈ కరోనా వల్ల అంటే నష్టం లేదు, కానీ కొంతమందికి మాత్రం లాభాన్ని చేకూర్చింది. కాబట్టి ఏదైనా ఒక పని జరుగుతున్నప్పుడు అది కొంతమందికి లాభము, కొంతమందికి మంచి. కాబట్టి లాభం జరిగేటువంటి వాళ్ళ గురించి మనం ఆలోచించకుండా నష్టం జరిగేటువంటి వాళ్ళ గురించి ఆలోచిస్తూ నష్ట నివారణ ఏ విధంగా చేసుకోవాలనేటువంటి ఒక విషయాన్ని కనుక పెట్టుకుంటే అందరూ లాభపడతారు కదా అప్పుడు. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకునేటువంటిది ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం ఉన్నటువంటి కుంభమీన, మేష, మిథున, కర్కాటక, కన్య, వృశ్చిక రాశుల్లో ఉన్నటువంటి వారికి చెడు ప్రభావాలు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి ఈ చెడు ప్రభావాల నుంచి బయటపడాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని పరిహారాలు అనేటువంటివి పాటించాలి. ఎటువంటి సమస్యలు వస్తాయి అనేటువంటి ఒక విషయాన్ని కనుక అనుకుంటే మీనరాశిలో ఏర్పడుతుంది కదా. కుంభరాశికి 2వ స్థానం ఏం స్థానమైంది? ధనస్థానమైంది, కుటుంబ స్థానమైంది, మనోస్థానమైంది, వాక్ స్థానమైంది. కాబట్టి ఏం జరుగుతుంది? కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి, ధనము విపరీతంగా నష్టపోతారు. మీ మాట వల్ల, కుంభరాశిలో జన్మించినటువంటి వారి యొక్క మాట వల్ల వాళ్ళే సమస్యలు అనేటువంటివి కొని తెచ్చుకుంటారు. ప్రధానంగా మనస్సు బాధపడేటువంటి యొక్క సంఘటనలు జరుగుతాయి. ఇక మీన రాశిలోనే ఈ గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి మీనరాశి వారికి ఏం జరగబోతుంది అనంటే ప్రధానంగా శరీరము తనోభావాన్ని సూచిస్తుంది. రాశి కాబట్టి ప్రధానంగా అనారోగ్య సమస్యలు రావచ్చు. తీసుకునేటువంటి నిర్ణయాలు చిన్న చిన్న పనులకు కూడా ఎక్కువగా హైరాణ పడిపోవడము, అలాగే ఎక్కువగా క్లమ్జీ వాతావరణంలో ఉండడము, ఏ పని చేయకపోవడం, బద్ధకంగా పెరగడము, ప్రతిదాన్ని పోస్ట్పోన్మెంట్ వర్క్గా చేసుకోవడం జరుగుతుండొచ్చు. ఇక మేషరాశి వారికి ఏం జరుగుతుంది? మేషరాశి వారికి 12వ స్థానం కాబట్టి జరగబోయేటువంటి నష్టం ఏంటంటే ప్రధానంగా ఖర్చులు అధికంగా అవుతాయి. అలాగే ఏ పని అనుకున్నా కానీ ఆటంకాలతో ముగుస్తాయి.
సరిగ్గా ఈ గ్రహణం ఏర్పడుతున్నటువంటి ముందు రోజు నుంచి ఒక 2-3 నెలల వరకు సరిగ్గా నిద్ర పట్టకపోవడము, పిచ్చి పిచ్చి కలలు రావడము, ఇవన్నీ కూడా మేషరాశి వారికి జరగబోవచ్చు. ఇక మిథున రాశి వారికి అనంటే, మిథున రాశి వారికి 10వ స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార స్థానము కాబట్టి చేస్తున్నటువంటి ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, అలాగే కుల వృత్తుల్లో కానీ నష్టములు అనేటువంటివి ఉంటాయి. ఉద్యోగ భద్రత ఉండదు. అలాగే కీర్తి ప్రతిష్టల్ని సూచిస్తుంది. కాబట్టి ఆ కీర్తి ప్రతిష్టలకి మచ్చ కలిగే విధంగా మీపైన, అనగా మిథున రాశిలో జన్మించినటువంటి వారిపైన కొన్ని నిందారోపణలు అకాలంగా జరుగుతాయి. ఇక అన్నిటికంటే ప్రయత్నము అనేటువంటిది దాన్ని కూడా 10వ స్థానం కాబట్టి ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారు ప్రయత్నంలో ఇబ్బందులు అనేటువంటివి ఎదుర్కొంటారు ప్రతి ప్రయత్నంలో. ఇక కర్కాటక రాశి వారికి 9వ స్థానము కాబట్టి కర్కాటక రాశికి 9వ స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ఏం జరుగుతుంది? ప్రధానంగా తండ్రి గారి ఆరోగ్యం కాస్త ఇబ్బంది పడేటువంటి అవకాశము, ఉన్నత విద్య కోసం చేసేటువంటి ప్రయత్నాల్లో కొన్ని రకాలైనటువంటి సమస్యలు ఈ కర్కాటక రాశి వారు ఎదుర్కోవచ్చు. అలాగే విదేశీయానం, విదేశీ విద్యకు సంబంధించిన ప్రయత్నాల్లో ఇబ్బందులు ఉంటాయి. అలాగే స్వార్జితము, పిత్రార్జితము కరిగిపోయే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, అమ్ముకోవడం కానీ, ఆస్తులు అమ్ముకోవడం కానీ జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. నష్టానికి అమ్ముకుంటారు. అలాగే ఎన్నాళ్ళ నుంచో నలుగుతున్నటువంటి ఈ యొక్క కోర్టు కేసులు మీకు అనుకూలంగా రాకపోవచ్చు. ఇలా ఈ సంబంధించినటువంటి ప్రయత్నాలు అనేటువంటివి కర్కాటక రాశి వారికి ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, మంచికి పోతే చెడు ఎదురవుతుంది. దైవ ఆరాధన ఎంత చేద్దామనుకున్నా దైవ ఆరాధన చేయలేకపోతారు. ఇక కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? 7వ స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ఈ యొక్క కన్యా రాశి వారికి ప్రధానంగా జీవిత భాగస్వామితో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. లేదా వ్యాపార భాగస్వామితో పొరపచ్చాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా భాగస్వామ్య స్థానం సూచించేది కాబట్టి మనం ఎవరితో కలిసి పని చేస్తుంటామో, ఎవరితో మనం జర్నీ చేస్తుంటామో, ఏదైనా కానీ మన జీవితంలో మనం ఒక పని చేస్తున్నామంటే ఆ పనికి మనతో పాటు కలిసి పనిచేసే వాళ్ళతోని మనకు ఇబ్బందులు అనేటువంటివి ప్రతి సందర్భంలో కూడా మనకు కలుగుతాయి అని చెప్పవచ్చు. ఆరోగ్యం పట్ల కూడా కొద్దిగా ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి. ఇక వృశ్చిక రాశి వారికి 5వ స్థానంలో ఈ యొక్క సంచారం ఏర్పడుతుంది కాబట్టి పూర్వపుణ్య పాప ప్రభావం అనేటువంటిది ఈ గ్రహణం వల్ల కొంత మోసుకొస్తుంది. అనగా ఏదైనా మిగిలిపోయినటువంటి పూర్వపుణ్య పాపకర్మ ఉంటుందో ఆ పాపకర్మని ఈ గ్రహణం ద్వారా మనం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి అకారణంగా మనకు నష్టములు అనేటువంటివి అన్ఎక్స్పెక్టెడ్గా జరిగే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా సంతాన మూలకంగా సమస్యలు, సంతానపరమైనటువంటి చిక్కులు, సంతానంతో విభేదములు ఏర్పడేటువంటి అవకాశాలు ఈ గ్రహణ తదనంతరం ఏర్పడవచ్చు. ఇక అన్నిటికంటే ముఖ్యంగా బుద్ధి స్థానము కాబట్టి సరైనటువంటి సమయానికి సకాలమైనటువంటి నిర్ణయం తీసుకోలేకపోవడము, అలాగే ప్రతిదీ కూడాను వాయిదా వేస్తూ అనాలోచితంగా నిర్ణయాలు తీసుకోలేకుండా వృధా కాలయాపన చేయడము, దైవత ఆరాధన చేద్దామనుకుంటారు కానీ మనస్సు నిలవదు. అన్నిటికంటే ప్రధానంగా ఏ పని చేద్దామనుకున్నా మనస్సు కంట్రోల్లో ఉండకుండా ఉండడం అనేటువంటిది ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఉంటుందని చెప్పవచ్చు. కాబట్టి ఏతావాతా చెప్పొచ్చేది ఏమిటంటే, ఈ యొక్క కుంభమీన, మేష, మిథున, కర్కాటక, కన్య, వృశ్చిక రాశుల్లో జన్మించినటువంటి వారికి, అనగా ఈ 7 రాశుల్లో జన్మించినటువంటి వారికి ప్రధానముగా ఈ యొక్క చంద్రగ్రహణ సందర్భంగా సమస్యలు అనేటువంటివి తలెత్తుతాయని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు. గురువుగారు, చంద్రగ్రహణం సందర్భంగా రేపు సెప్టెంబర్ 18వ తారీఖున అటు మీ ఆధ్వర్యంలో ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారో ఒకసారి తెలియజేస్తారా? చెప్పినటువంటి టైమింగ్స్ ఏంటంటే, ప్రధానంగా ఈ సంబంధించినటువంటి అమెరికా బేస్ చేసుకొని చెప్పాం. 8:41 రాత్రి 17వ తారీఖు రోజున, 18 పడగానే 12:47 వరకు రాత్రి ఈ యొక్క గ్రహణ ప్రభావం ఏర్పడుతుంది. కాబట్టి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా గ్రహణంలో ఒక్క మాల చేస్తే మనం మామూలు సమయంలో 1000 మాలలు జపం చేసినటువంటి ఫలితం. కాబట్టి ఈ సమయాన్ని అందరూ కూడా వినియోగించుకోండి. ముఖ్యంగా కుంభమీన, మేష, మిథున, కర్కాటక, కన్య, వృశ్చిక రాశులలో జన్మించినటువంటి వారికి మా పీఠం ఆధ్వర్యంలో అందరూ పరిహారాలు చేసుకోలేరు. అంటే పరిహారంలోకి వచ్చేసేసరికి ప్రధానముగా 2 రకాల పరిహారాలు అనేటువంటివి ఉంటాయి. ఒకటి దైవ పరిహారము, 2 మానవ పరిహారం. దైవం మంత్రాధీనం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం. కాబట్టి ఈ కుంభమీన, మేష, మిథున, కర్కాటక, కన్య, వృశ్చిక రాశుల్లో జన్మించినటువంటి వారికి మంత్ర పరిహారంలో భాగంగా 18వ తారీఖు రోజున మధ్యాహ్నం 3 గంటలకి ఈ కార్యక్రమం చంద్రగ్రహణ దోష నివారణ హోమాలు అనేటివి జరుగుతున్నాయి. చంద్రగ్రహానికి, రాహుగ్రహానికి, అలాగే ఈ సంబంధించినటువంటి శని భగవానికి సంబంధించి శని దోషం ఉన్నటువంటి
వృషభ మిథున కర్కాటక కన్య తుల వృశ్చిక మకర కుంభమీన రాశుల్లో జన్మించినటువంటి వారికి, అలాగే విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి 18 రకాల హోమాది కార్యక్రమాలు సశాస్త్రీయంగా కేవలం పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గురువుగారు, చంద్రగ్రహణం కనిపించే ప్రదేశాలలో ఉన్నవారు ఎటువంటి పరిహారాలు పాటించాలో ఒకసారి చెప్తారా? ఈ యొక్క చంద్రగ్రహణం కనిపిస్తున్నటువంటి ప్రదేశాలు అయినటువంటి మేజర్గా అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, సౌత్ ఆఫ్రికాలో మన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఆ ప్రదేశంలో ఉన్నవారు ఆ సమయంలో ఉన్నటువంటి టైం జోన్లో ప్రారంభమయ్యేటువంటి గ్రహణాన్ని ఎండ్ అయ్యేటువంటి టైంలో గ్రహణాన్ని దృష్టిలో పెట్టుకొని చక్కగా దేవతారాధన ప్రధానంగా చేయాలి. ఇక పరిహారాలకు వచ్చేసరికి అది మధ్యరాత్రి కాబట్టి తెల్లవారుజామున స్నానకృత్యాదులు తీర్చుకొని నవగ్రహాలు శివాలయం ఉన్నటువంటి దేవాలయానికి చేరుకోవాలి. చేరుకున్న తదనంతరం చక్కగా ఈ నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 కానీ 54 కానీ 108 ప్రదక్షిణలు కానీ చేసి తదనంతరం చక్కగా ఆ చంద్రగ్రహం అనేటువంటిది ఉంటుంది. చంద్రగ్రహానికి దగ్గరికి వచ్చి తెల్లటి పుష్పమాల వేసి, అనగా మల్లెపూలు కానీ చామంతి పూలు కానీ పుష్పమాల వేసి చంద్రునికి ఆ చంద్రగ్రహ అష్టోత్తర పూజ అనేటువంటిది చేయాలి. అక్కడ దీపారాధన చేసిన తర్వాత ఇవన్నీ చేయాలి. చేసి ఏదైనా కానీ బెల్లం పాయసం కానీ లేకపోతే ఈ సంబంధించినటువంటి అన్నము బెల్లము కలిపినటువంటిది లేదా అన్నము తేనె కలిపినటువంటిది ముద్ద నైవేద్యంగా పెట్టండి. ఇక రాహుగ్రహం దగ్గరికి వచ్చేయండి. రాహుగ్రహం దగ్గరికి వచ్చి అక్కడ కూడా దీపారాధన, ముఖ్యంగా ఆముదముతో చేసినటువంటి దీపము ఆరాధన, ఆముదం నూనెతో దీపారాధన చేసి, లేదా ఈ సంబంధించినటువంటి ఆవ నూనెతో దీపారాధన చేసి ఆ యొక్క రాహుగ్రహానికి మీరు ఈ నీలిరంగు పుష్పాలు ఉన్నటువంటి మాల వేసి ఆ నీలిరంగు పుష్పాలతో ఆ రాహుగ్రహానికి అష్టోత్తర పూజ చేసి మీరు మినపగారెల్ని నైవేద్యంగా పెట్టండి. శివాలయంలో చేరుకొని ఆ శివాలయంలో మీ పేరు మీద అభిషేకము అర్చన జరిపించుకోండి. ఈ విధంగా చేసినట్లయితే తప్పకుండా ఈ యొక్క చంద్రగ్రహణ దోష పరిహారం అవుతుంది. అది సంపూర్ణంగా పరిహారం కావాలి అని అంటే అప్పుడు పక్కనే ఉన్నటువంటి బ్రాహ్మణుడి ద్వారా సంకల్పం చెప్పుకొని మమ గోచార రీత్యా రాహుగ్రస్త చంద్రోపరాగ సమయే పాక్షిక చంద్రగ్రహణ దోష పరిహారార్థం అని చెప్పి సంకల్పం చెప్పుకొని అప్పుడు వ్రీహి సహిత రాజమాష ధాన్యం అనేటువంటిది దానం కరిష్యే అని చెప్పేటువంటి సంకల్పం చెప్పుకొని చక్కగా కిలోంబావు బియ్యం, కిలోంబావు మినుములు మరియు వెండి చంద్రబింబము, రాహు చంద్రబింబం 20-30 రూపాయలు పెడితే దొరుకుతుంది. ఆ విధంగా చక్కగా ఆ వెండి చంద్రబింబము, సర్ప చంద్రబింబము, కిలోన్నర బియ్యం, కిలోన్నర మినుములు, అలాగే మీకు వీలైతే తెల్లటి వస్త్రము ఇచ్చి లేదా మరియు నీలిరంగు వస్త్రము ఇచ్చి ఆ బ్రాహ్మణుడికి దానము చేసి ఆ బ్రాహ్మణుడికి ఆశీర్వచనం తీసుకోండి. ఈ విధంగా చేసినట్లయితే సంపూర్ణమైనటువంటి పరిహారం అనేటువంటిది జరుగుతుంది. తద్వారా ఈ చెప్పబడినటువంటి కుంభమీన మేష మిథున కర్కాటక కన్య వృశ్చిక రాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ దోష పరిహారం అనేటువంటిది తొలగిపోతుంది. తద్వారా భవిష్యత్తులో వచ్చేటువంటి సమస్యలు మీకు తెలియకుండా ఆ సమస్యల్ని అవన్నీ మీ అంతట మీరే మీకు వెళ్ళిపోతే మీరు ఆ సమస్య గురించి ఆలోచించినప్పుడు ఆ రోజున చేసుకున్న చంద్రగ్రహణ ప్రభావ పరిహారం వలన ఈ సమస్య తీరిపోయింది, లేకపోతే చాలా కష్టపడాల్సి వస్తుందని అనుభవిస్తే తప్ప తెలియదు. కాబట్టి వీక్షిస్తున్నటువంటి బిగ్ టీవీ ప్రేక్షకులందరూ కూడా ఈ చెప్పబడినటువంటి ఇతర దేశాల్లో కనిపించినా మన భారతదేశంలో కనిపించకపోయినా ఈ కుంభమీన మేష మిథున కర్కాటక కన్య వృశ్చిక రాశుల్లో జన్మించినటువంటి వారు ఈ చంద్రగ్రహణ ప్రభావానికి గురవుతారు. కాబట్టి మీరు ఈ విధంగా పరిహారం పాటించుకోండి. మన భారతదేశంలోనైతే ఈ రాత్రిపూట ఏర్పడేటువంటి చంద్రగ్రహణాన్ని మన భారతదేశం టైమింగ్స్లో గనక మనం మరల్చుకున్నట్లయితే ఉదయం 6:11 నుంచి 10:47 వరకు ఈ చంద్రగ్రహణ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ గ్రహణ సమయాన్ని మనం ఈ విధంగా తర్జుమా చేసుకుంటాం. కాబట్టి ఆ సమయంలో మీరందరూ కూడా భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీరు ఒక మాల చేస్తే జపం చేసుకుంటే 1000 మాలలు జపం చేసిన ఫలితం. కాబట్టి చక్కగా మీరు ఈ పరిహారాన్ని పాటించండి, తరించండి. ఒకవేళ మీరుగా ఈ యొక్క చెప్పినటువంటి పరిహారం ఏదైతే ఉందో భారతదేశంలో ఉన్నవాళ్ళు కూడా ఈ పరిహారాన్ని పాటించవచ్చు, ఆ రాశుల్లో జన్మించినటువంటి వారు. కాబట్టి ఇంకా మీకు మంత్ర పరిహారం కావాలి అంటే సెప్టెంబర్ 18వ తారీఖు రోజున మధ్యాహ్నం 3 గంటలకి ప్రారంభమవుతున్నటువంటి
ఈ యొక్క మా పీఠమాధ్వర్యంలో జరిగేటువంటి చంద్రగ్రహణ దోష నివారణ కార్యక్రమంలో మీ గోత్రనామాలు కూడా నమోదు చేసుకోవచ్చు. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గురువుగారు, చంద్రగ్రహణం రోజు ఎటువంటి నియమాలు పాటించాలో చాలా మందికి తెలియదు. అటువంటి వాళ్ళకి క్లియర్గా తెలిసి ఉంటుంది ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత ఎటువంటి నియమాలు పాటించాలో, దాని తర్వాత వచ్చే సమస్యలు ఏంటో, దానికి సంబంధించిన పరిహారాలు కూడా బిగ్ టీవీ ప్రేక్షకులకి చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. సో చూసాం కదా, చంద్రగ్రహణం రోజున ఎటువంటి నియమాలు పాటించాలి అన్నది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు గురువుగారు. సో దీని తర్వాత కూడా మీరు ఎవరైనా గురువుగారిది పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవాలంటే కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. గురువుగారికి సంబంధించిన కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొనవచ్చు. ఇది వాళ్ళ కార్యక్రమం. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.